కేంద్ర ఏజెన్సీలని మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, ప్రతిపక్ష పార్టీలపై వాటిని పావులుగా వాడుకుంటుందని విపక్షాలు తరచూ విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ ఆరోపణలను తిరస్కరించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయని చెప్పారు. ఈడీ పనిలో తాను లేదా తన ప్రభుత్వం జోక్యం చేసుకోమని పీఎం మోడీ స్పష్టం చేశారు. ఈడీ దగ్గర ఉన్న 7,000 కేసుల్లో 3% కంటే తక్కువ కేసుల్లోని రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాలనలో వారు స్వాధీనం చేసుకున్న డబ్బు కేవలం 35 లక్షలు మాత్రమే. అయితే మేము 2,200 కోట్లు స్వాధీనం చేసుకున్నామని మోదీ చెప్పారు. గత ప్రభుత్వం అవినీతి నిరోధక చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నించిందని, అవినీతిని ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వ నిబద్ధత స్థిరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీలు ప్రతిపక్ష నేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయన్న భావనకు సంబంధించి రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈడీ ప్రక్రియ ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. ఈడీ స్వతంత్రంగా కేసులను నమోదు చేయదని, దీనికి ముందుగా వివిధ శాఖల ద్వారా కేసులు నమోదు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఈడీ సొంతంగా ఏ కేసును ప్రారంభించదు. వివిధ విభాగాలు ముందుగా కేసులను ఫైల్ చేయాలి, తరువాత ఈడీ చర్య తీసుకుంటుంది. పీఎంఎల్ఏ చట్టం ముందు నుంచి ఉంది. పీఎంఎల్ఏ చట్టాన్ని మినహాయించాలని 150కి పైగా కోర్టు కేసులు దాఖలు చేయబడ్డాయి. అవినీతికి వ్యతిరేకంగా మోదీ చర్యలు ఆగవని తెలుసు కాబట్టి న్యాయ వ్యవస్థను ఆయుధంగా ఉపయోగించుకున్నారు. కోర్టుల ద్వారా ఈ సంస్థలను అడ్డుకోవచ్చని వారు భావిస్తున్నారని మోడీ అన్నారు. ఇక తమిళనాడు నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాల గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఎన్నికల్లో పోటీ చేయడం తన అసలు ప్రణాళికలో భాగం కాదని మోడీ వెల్లడించారు. అయితే పార్టీ తనను పోటీ చేయమని అభ్యర్థించింది అని తెలిపారు. నాకు ఇతర ప్రణాళికలు ఉన్నాయి, ఇది నా ప్రణాళిక కాదు. పార్టీ నన్ను పోటీ చేయమని కోరింది, ఎప్పటి నుండో అలాగే ఉంది. పలానా స్థలం నుంచి పోటీ చేయడం లాంటిది ఏమీ లేదు. వ్యక్తిగత ఉద్దేశంతో నేను ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు అని అన్నారు. కుటుంబ సభ్యులు ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావడానికి తాను వ్యతిరేకించదని స్పష్టం చేసిన మోడీ, సొంత ప్రయోజనాల కోసం ఒకే కుటుంబం పార్టీని నియంత్రించడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఒకే కుటుంబం తన స్వలాభాల కోసం పార్టీని నియంత్రిస్తూ కుటుంబ సభ్యులు మాత్రమే తదుపరి తరం నాయకులుగా మారడం వంటివి అంతం కావాలని చెప్పుకొచ్చారు. ఇక 400 సీట్ల లక్ష్యం తాను పెట్టుకున్న ప్రతిష్టాత్మక లక్ష్యం కాదని, ప్రజల కోరిక అని మోదీ అన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.